ఇన్నేళ్ల పాటు అంటే రాజకీయాల్లో అలుపెరగని శ్రామికుడిలాగా, నిత్య యవ్వన కుర్రోడిలాగా తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తిని కూడా ముసలోడు అని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన చెప్పడానికే ఉంది. ఆయన మామూలుగా ఎప్పుడు కూడా దేశానికి మంచిగా చేశాడు. హ్మ్. ఎప్పుడు చెడ్డ ఏం చేయలేదు. హ్మ్. అదే కొంతమంది మూర్ఖులేదో రకరకాలుగా చెప్పుకుంటారు కానీ ఆయన ఎప్పుడు కూడా మన రాష్ట్రానికి ఎప్పుడు కూడా మంచిగా చేశాడు. మన రాష్ట్రానికి తెలంగాణ గది రెండింటికి మంచిగా చేశాడు ఆయన. సో అంటే ఎంతసేపు యువత బాగుండాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి అని ఆయన ఆలోచన. అంటే భవిష్యత్తులో మామూలుగా ఈ రోడ్డుని తెడల్పు ఉండాలి. ఈ తెడల్పు ఉంటేనే కానీ రేపు పొద్దున్న మామూలుగా డెవలప్మెంట్ అవుతే సరిపోదనే బుర్ర ఆలోచన ఉన్న మనిషి ఆయన. ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఇవాళ చిన్నీళ్ళు కట్టుకున్నాం, ఆ చిన్నీళ్ళు మామూలుగా రేపొద్దు సరిపోతాం. ఆ కట్టుకునే పెద్దలు ఇప్పుడే కట్టుకుంటారని ఆలోచన అయింది. ఇప్పుడు 33,000 ఎకరాలు ఎంతో తీసుకున్నారు. అంత భూమి ఎత్తు ఇంత భూమి ఎత్తు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అది కూడా సరిపోదు. ఎందుకంటే రాజధాని మళ్ళీ రేపొద్దున డెవలప్మెంట్ అవ్వాలంటే రేపొద్దున భూమి కొనలేంగా, ఉండి కొలితే డెవలప్మెంట్ అవుతుంది కదా. అది చేసిన ఇప్పుడు మళ్ళీ భూమి తీసుకున్నాడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకుని మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ అక్కడే పెట్టి మళ్ళీ టికెట్ కేటమిలు అక్కడే పెట్టి ఇవన్నీ అక్కడ పెడితే మళ్ళీ రేపొద్దున ఎవడన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఇతర దేశాల నుంచి రావాలన్నా మన దేశానికి ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా అక్కడే దిగుతాడు. దాని మీద మామూలుగా ఏంటంటే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఆయనకున్న విధానం. ఇంత ముందు చూపుగా ఆలోచిస్తున్న వ్యక్తిని కూడా పదే ముసలోడు ఏం చేయలేడు ముసలోడు అంటే అంటే ఈ వయసులో ఆయన చేసినట్టు ఇంకెవరైనా చేయగలరు? ఏమంటే ఆయన చేసినట్టు కాదు, మన చేయలేము. ఎదురోడు చుడితే ఏడుస్తాం. అది ఇక్కడే కాదు ఎక్కడే ఉన్నది. అది ఇప్పుడు నీ ఇంట్లో పెళ్లి చేసుకున్నానుకో బాగా చేసేలే అంట. ఎందుకు నేను చేయలేను, నిన్ను చూస్తే ఏడుతాను అంతే. ఎవరిదారు ప్రతి ఊరిదారు ఉన్నదే. అన్నదమ్ముల్లోనే పడేడుతలేదు ఇవాళ. మరి ఇప్పుడు ఆడటాన్ని మామూలుగా అనకపోతే ఏమంటారు, ఏదో అనాలి కదా. 74 నుండి 75లో అడుగు పెడతాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. మీరు శుభాకాంక్షలు మామూలుగా కొద్ది రోజుల పాటు ఇంకా కొన్ని సంవత్సరాలు అలా మామూలుగా ఉండి ఇంకా రాష్ట్రాన్ని బాగు చేసిందాక ఆయన ఉండాలనే నేను కోరుకుంటున్నాను. సో ముఖ్యమంత్రిగా ఆయన ఈ 10 నెలల్లో ఆయన పరిపాలన తీరు చూస్తున్నారు. రోడ్లని కానీ, లేకపోతే పరిశ్రమలు తేవాలని కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కానీ, పెద్దవాళ్ళ పెన్షన్లు లేకపోతే వికలాంగుల పెన్షన్లు ఎట్లా ఉంది బాబాయ్ ఆలోచన? ఆయన నెంబర్ 1గా ఉంది. ప్రతి నెల పట్టుసారి రాగానే ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. రేషన్ బియ్యం ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. అది వరకు గోతుల్లో పడి బస్సులు పడి బళ్ళు పడి నానా బాధలు పడ్డారు. ఇవాళ రోడ్లు ఒకటో నెంబర్గా రోడ్లు వేశారు. పరిపాలన నెంబర్ 1. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 4 చేసుకోవాలి. ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అయితే రాష్ట్రం బాగుపడుద్ది. 30 సంవత్సరాలు వెనకపోయింది దిక్కుమాలినాడు చేసి నాశనం అయిపోయింది. రోడ్డు లేదు, కాలువ లేదు, చేను లేదు, వలకడు లేదు, మొత్తం పడగొట్టి కొట్టిన దోసుకుపోయారు. అట్లా కానీ ఇంకా ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడడం తప్ప కనీసం ఆయన ఈ వయసులో అంత కష్టపడుతుంటే ఆ ముసలోడు ఏం చేయలేడు. ఎవడో అందే ఎవడో ఎంగాడు ఆడు ముందు ఎందుకు పనికొస్తాడు. అంతేగా ఏదో 2047కి వెళ్ళి అప్పుడు జరగబోయేది వాళ్ళకి టైటిలే చెప్తా ఉంటే ప్రెసిడెంట్ పవర్ పాయింట్ ప్రెసిడెంట్ చెప్తా ఉంటే ఎవడో తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా పవర్ పాయింట్ ప్రెసిడెంట్ ఆడికేం తెలుసు, అసలు అతనికేం తెలుసు చెప్పడానికి? అదండి ఏ కాలేజీకి వెళ్ళాడని ఏం చదివాడని చెప్తాడు. మరి ఇంకా నేనే వస్తా, ఇంకా 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి సరేండి అట్టే చెప్తారు. ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్తారు? ఆవులను బంగారం అంతా తిరుపతి వెంకటేశ్వర స్వామి తోసిపోయి అక్కడ వాడు ఏమంటున్నాడు, 100 ఆవులు వచ్చినాయి తోసిపోయారు అంటున్నారే. ఉండి దగ్గర ఏరే బొక్క పెట్టి దాంట్లో డబ్బులను కాసుకోవట్లా. జనాలు నమ్ముతారు, మనం ఏం చెప్పినా అవన్నీ పిచ్చి మాటలు. ఇంకా జనాలు ఎందుకు నమ్ముతారు? నమ్మారు మోసపోయారు. అవకాశం ఇచ్చారు, అది సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇంకేం చేస్తాడు? అది. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనా తీరు కానివ్వండి, కేంద్రం దగ్గర మనకి నిధులు తీసుకొచ్చే అంశం కానివ్వండి, లేదా అమరావతి రాజధానిని మళ్ళీ ఈ రోజు పరుగులు పెట్టిస్తున్నారంటే అట్లాంటి వ్యక్తి ఉండాలంటారా సార్? మరి ఉండాలనేగా ప్రధానమంత్రిని కలుపుకుంది. బీజేపీలో కూటమిగా ఏర్పాటు చేసుకుంది. నిధులు తెచ్చుకుందాం వెళ్ళింది. అతనితో ప్రేమతో కాదు వెళ్ళింది. నిధులు తెచ్చుకుందాం, ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకుందాం, ఇక్కడ పరిపాలనా సౌలభ్యం బాగుంటుందని ఇది చేసి అతనితో జతగట్టాడు.
నెంబర్ 1 రాష్ట్రం బాగుపడిపోద్ది. రైట్. ఆ రెండో గుజరాత్ అవుద్ది. ఉమ్. ఆ? రైట్. ఏముంది వాళ్ళ బెదవాళ్ళు కొంచెం లేదు, అవును. అదిగో తూర్పు బైపాసు, ఇదిగో ఒల్లూరుపాలెం బైపాస్ అంటమే కానీ వేసింది ఎవడు వేసాడు? అవును. వేసినాడనేమో పోగొట్టారు. అవును. ఏమన్నా ఇతని టైంలో నేతాను రైతులందరూ ఎదురు చూస్తున్నారు. ఉమ్. బెదవాడు వెళ్తే ఎప్పుడు వచ్చేది తెలియదుగా, దారేది అవును. గుంటూరు వెళ్దామంటే ఒకటేగా వంతునా. అవును. ఆ? అవును. మరి ఈయన కూడా వేస్తాడని ఆశపడి ఎదురు చూస్తున్నారు. సో అట్లాగే రైతులకు ఎస్పెషల్లీ వాళ్ళకు పంట నీరు కోసం ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అని కానీ లేకపోతే ఈ డ్రిప్ ఇరిగేషన్ పథకాలని కానీ ఆయన ఆలోచనలు సార్. ఆలోచన ఉంది. పోలవరం పట్టిసీమ పెట్టాడు, నీళ్లు వచ్చినాయి. ఉమ్. ఆ పట్టిసీమ లేకపోతే పోయిన 2 సంవత్సరాలు నీళ్లు ఎక్కడయ్యి? అవును. అది మంచి పని చేశాడు. ఉమ్. ఇతనుంటే ఈ పాటికి ఎప్పుడు అయిపోయేది అది. ఉమ్. మరి అతను చేయలేదు. ఉమ్. ఇతను చేస్తాడని నమ్మకంతో ఉంది, రైట్. చేసి తీరుతాడు. రైట్. అది కాదు బాబాయ్, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం చేపట్టి 9 నెలల్లో ఇంకా దేశం బాగుపడుద్ది. ఆ. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఆ, దేశంలోకి గొప్పదా ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తాడు. అవును. ఆ? ఆ, మరి ఆ ముసలోడు ఏం చేయలేడు ముసలోడు అని మాట్లాడతారా ఆయన? ఏదో ఒకటి చదవాలిగా బురద. ఆ, మంచివాడు వెళ్తుంటే బురద వెనకాల ఎప్పుడు కూడా చదవాలి. అంతే. అంతే. ఎట్లుంది బాబాయ్ పరిపాలన, ఆయన చాలా పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఆ, చాలా బ్రహ్మాండం అని చెప్తాం. ఆ, నాకు 52లో నుంచి కొంచెం తెలుసు అనుకో. ఉమ్, అది ఒక 75 ఏళ్ళ చూస్తున్నాను. ఆ. చాలా బాగుంది. సో, సో, ఉపయోగ- ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా ఉంది బాబాయ్? చాలా బాగుందని చెప్పుకుంటున్నా. ఆ, చాలా ఆ పెన్షన్ ఇవ్వడం కానీ పెద్దవాళ్ళ చాలా- పెన్షన్లు. చాలా ఒకటో బ్రహ్మాండం. ఫస్ట్ తారీఖు వచ్చేస్తున్నారు, ఉమ్, తలుపు కొట్టి "ఏ బాబాయ్" అంటున్నారు. అవును. ఆ? ఆ రోడ్లు వేయడం కానీ లేకపోతే కాలువలు చాలా. కానీ. ఏ పని చెప్పినా అద్భుతంగా ఉందని చెప్పి. సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలి, పరిశ్రమలు రావాలి అని ఆయన తిరుగుతున్న విధానం కానీ, లేదా ఆయన ఏం చేయట్లేదు, ఆయన వల్ల కాదు, ముసలోడు అయిపోయాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న తీరు కానీ ఎలా చూస్తారు? ఆయన మంచి హుషారుగా కుర్రోళ్ళ తిరుగుతున్నాడు, దానికి అభ్యంతరం లేదు. ఆయన 4 కాలాల పాటు శుభ్రంగా ఉండాలి. వీళ్ళు అనేవాళ్ళు అందరూ మాటలు కూడా లెక్క చేయకుండా నెంబర్ 1గా తిరుగుతాడు. సో సీఎంఏ వెళ్ళి సాక్షాత్తు పెన్షన్లు ఇస్తున్నాడు, సీఎంఏ ప్రతి చోటకు వెళ్తున్నాడు. అట్లా గత ప్రభుత్వంలో ఏమైనా చూసారా సార్? జగన్మోహన్ రెడ్డి వెళ్తాం కానీ. సీఎం ఇవ్వలేదు, అప్పుడు ఆ మామూలుగా వాలంటీర్ల ద్వారా ఇప్పించారు. ఇప్పుడు మాత్రం మంత్రులు నాయకులు అందరూ కూడా దీని మీద చర్య తీసుకుని జాగ్రత్తగా ఇస్తున్నారు అందరికి. ఒక రోజులో 2 రోజుల్లోనే అవి చేస్తున్నారు. సో పరిపాలన చాలా బాగుందంటారా చంద్రబాబు గారి పరిపాలన? మాకు నచ్చింది, బాగుంది. బాబాయ్, ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గత 9 నెలల నుంచి పరిపాలనా తీరు చూస్తున్నాం. రోడ్లు వేయడం అని కానీ, లేకపోతే రైతులకి మళ్ళీ పోలవరం పూర్తి చేయాలని చెప్పి ఆయన పరుగులు పెడుతున్న తీరు కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పరిశ్రమలను ఆహ్వానిస్తున్న పరిస్థితి కానీ, అసలు ఎట్లా ఉందంటావు బాబాయ్? పెన్షన్లు ఇస్తున్నారు పెద్దవాళ్ళకి కానీ వికలాంగులకు కానీ. పరిపాలన బాగానే ఉంది, ఉమ్. రోడ్డు బాగానే ఉంది. పెన్షన్ ఫస్ట్ తారీఖు కల్లా మా తరగతి వచ్చి ఇస్తున్నారు. ముసలోడు ఏం చేయలేడు, ముసలోడు అది ఇది అని చెప్పి వాళ్ళు హేళన చేసి గతంలో మాట్లాడి మాటలు కదా. ఆ, అసలు ఏం చెప్తావు ఆయన గురించి? నిజంగా ఆయన ముసలోళ్ళలాగా ఎక్కడికి పోయి వెళ్ళలేకుండా అట్లా ఉన్నాడట? వెళ్ళపోయినా ఉమ్. పట్టుదల ఉంది మనిషి. ఏదైనా సాధించగలను, అవమానాలు పడ్డా సాధించగలను. వ్యక్తి మంచివాడు, అందరికీ ఉపయోగపడతాడు. జైల్లో పెట్టినా కూడా 54 రోజులు వ్యక్తి చాలా మంచివాడు. ఇంకా కొన్ని రోజులు మా ఆంధ్రప్రదేశ్కి వస్తే బాగుపడుద్ది. మళ్ళీ ఇంకోసారి రావాలంట ముఖ్యమంత్రి. ఇంకోసారి వస్తే ఆంధ్రప్రదేశ్ ఏమంటారు దాన్ని, శుభం బాగుపడుద్ది.